జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము. ఈరోజు శ్రీమద్ రామాయణం బాలకాండలోని 21వ సర్గ కథ తెలుసుకుందాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుण्ड మహాకాయ కోటిసూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయ జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాంచ దధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శరదిందుసమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపేఠనిలయే సరస్వతీ నమోऽस्तुते. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశం వశీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణా భవేత్. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విశ్వామిత్రుడు రాముడిని పంపమని దశరథ మహారాజును అడిగితే దానికి దశరథ మహారాజు ఎంతో బాధపడి నేను రాముడిని మీతో పంపలేనని చెప్పాడట. ఆ రాక్షసులతో నేనే యుద్ధం చేయలేను, ఇద్దరితోనూ అలాంటి వారితో నేను కూడా యుద్ధం చేయలేను, అలాంటిది పసివాడైన రాముడు యుద్ధం చేయజాలడు అని దశరథ మహారాజు విశ్వామిత్రుడితో అన్నారట. ఎప్పుడైతే దశరథ మహారాజు రాముడిని యాగ సంరక్షణార్థము విశ్వామిత్రుని వెంట పంపను అని అన్నాడో దానికి విశ్వామిత్రుడు ఆగ్రహోదగ్రుడు అయ్యాడట. ఆయన కోపము తారాస్థాయికి చేరుకుని దశరథ మహారాజుతో ఇలా పలికారట. ఓ దశరథ, ఇక్ష్వాకుల వంశములో జన్మించిన నీవు ఆడిన మాట తప్పావు. ఇది రఘువంశము వారికి ఉచితము కాదు. ఆడిన మాటను తప్పడం నీకు ఉచితమని తోస్తే నేను వచ్చే దారినే వెళ్ళిపోతాను. ఇచ్చిన మాటను తప్పిన నీవు నీ భార్యా బిడ్డలతో సుఖంగా ఉండు అని అన్నారట విశ్వామిత్రుడు కోపంగా. ఆ వెంటనే విశ్వామిత్రునికి కోపం వచ్చింది అని తెలుసుకున్నాడు పురోహితుడు కులగురువు అయిన వశిష్ఠుడు. వెంటనే లేచి నిలబడ్డారట. నిలబడి దశరథ మహారాజుకు వద్దకు వచ్చి ఇలా పలికారట. ఓ మహారాజా, నీవు ఇక్ష్వాకు వంశంలో పుట్టావు, ధర్మ సంస్థాపనకు కంకణం కట్టుకున్నావు, మంచి ధైర్యవంతుడివి. అటువంటి నీవు ఈ మాదిరి పుత్రవ్యామోహంతో ధర్మము తప్పి ఆడిన మాట తప్పడం తగునా? నీవు నీ ధర్మమును ఆచరించు, అధర్మమును విడిచిపెట్టు. ఇచ్చిన మాట తప్పడం అంటే నీవు ఇప్పటిదాకా సంపాదించుకున్న పుణ్యమును నశింపజేసుకోవడమే. కాబట్టి నీవు ఇచ్చిన మాట ప్రకారం రాముడిని విశ్వామిత్రుని వెంట పంపు. మహారాజా, నా మాట విను. విశ్వామిత్రుడు వెంట ఉంటే నీ రాముడికి వచ్చిన భయం ఏమీ లేదు. ఎందుకంటే విశ్వామిత్రుడికి తెలియని అస్త్రశస్త్రములు ఏమీ లేవు. ఆయనకు తెలిసిన అస్త్రశస్త్రములు దేవతలకు, రాక్షసులకు, గంధర్వులకు ఎవరికీ తెలియదు. పూర్వము భృషాశ్వసుడు తనకు తెలిసిన అస్త్రశస్త్రములన్నీ విశ్వామిత్రుడికి ఇచ్చాడు. ఆ అస్త్రములు సామాన్యమైనవి కావు. అవి భృషాశ్వసునకు, దక్ష ప్రజాపతి కుమార్తెలకు జన్మించిన అస్త్రాలు. అవి గొప్ప పరాక్రమము, శక్తి కలవి. పూర్వము దక్ష ప్రజాపతి కుమార్తె జయ అను ఆమె రాక్షసులను సంహరించడానికి
50 మంది పుత్రులను కన్నది. వారు కామరూపులు, మహాబలురు, మహాపరాక్రమవంతులు. వారే ఇప్పుడు అస్త్రరూపంలో విశ్వామిత్రుని వద్ద ఉన్నారు. అవే కాదు, ఈ విశ్వామిత్రుడు కొత్త కొత్త అస్త్రాలను సృష్టించడంలో కూడా సమర్థుడు. అటువంటి మహాపురుషుని వెంట రాముడు పంపుటకు ఎందుకు సందేహిస్తున్నావు? నీకు ఇంకో విషయం తెలుసా? ఆ రాక్షసులను చంపడానికి విశ్వామిత్రునకు ఒక క్షణం కూడా పట్టదు. కానీ నీకు నీ కుమారులకు పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి నీ దగ్గరకు వచ్చి నీ కుమారుడు రాముడిని పంపమని అర్థిస్తున్నాడు. ఈ విషయం నీవు అర్థం చేసుకొని విశ్వామిత్రుని వెంట రాముడిని పంపు అని దశరథ మహారాజు పురోహితుడు, కులగురువు అయిన వశిష్ఠుడు దశరథ మహారాజుకి చెప్పాడుట. ఇక వశిష్ఠుని మాటలకు ప్రసన్నమయ్యాడట దశరథ మహారాజు. రాముడిని విశ్వామిత్రుని వెంట పంపడానికి అంగీకరించారట. ఇలా ఇంతటితో వాల్మీకి రామాయణము బాలకాండలోని 21వ సర్గ సంపూర్ణమైంది. హరి ఓం తత్సతు. ఈ రామాయణం చూసి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయడంతో పాటుగా ఈ వీడియో కింద జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. హరి ఓం తత్సతు. శ్రీరామచంద్ర బ్రహ్మార్పణమస్తు.